వెల్కమ్ టు కేటీవీ. వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశాక పెడుతున్న పోస్టులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఆయన వెనుజులా అధ్యక్షుడి కథను ప్రస్తావిస్తూ అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ చుట్టూ ఉన్న కోటరీపైనే సాయిరెడ్డి గురిపెట్టారా, లేక ముంచుకొస్తున్న ఈడీ విచారణ నేపథ్యంలో ఏవైనా సంకేతాలు ఇస్తున్నారా? అయితే సాయిరెడ్డి ట్వీట్పై వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు నీతులు చెప్తారా, అదే కోటరీలో నాడు మీరు లేరా అంటూ కడిగి పారేస్తోంది. అసలు సాయిరెడ్డి ట్వీట్ వెనుకున్న అంతరార్థం ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం. విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ చూస్తుంటే ఆయన జగన్కు ఏదో బలమైన సందేశాన్ని పంపాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా సులువుగా ఎలా బంధించగలిగిందో వివరిస్తూ చుట్టూ ఉన్న సైన్యం, ఇంటెలిజెన్స్ అమ్ముడుపోవడమే దానికి కారణమని సాయిరెడ్డి చెప్పకనే చెప్పారు. అంటే 2019లో 151 సీట్లతో తిరుగులేని శక్తిగా ఉన్న వైసీపీ 2024లో 11 సీట్లకు పడిపోవడానికి పార్టీలోని కోటరీ అమ్ముడుపోవడమే కారణమని ఆయన పరోక్షంగా ఆరోపించారు. జగన్ ప్రజానాయకుడే అయినా తన చుట్టూ ఉన్న స్వార్థపరుల మధ్య ఆయన బందీ అయ్యారని, అది పార్టీ పతనానికి దారి తీసిందన్నది విజయసాయిరెడ్డి చెప్పాలనుకున్నారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. సాయిరెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వైసీపీలోని కోటరీ గురించే పదే పదే మాట్లాడుతున్నారు. పార్టీలో ఉన్నప్పుడు ఆ కోటరీని తాను నియంత్రించలేకపోయానన్న అసహనం ఆయనలో కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక నిర్ణయాల సమయంలో జగన్ తనకంటే ఆ కోటరీ మాటలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆయన భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. జగన్ ఇప్పటికైనా మేల్కొని కోటరీ బందీకాల నుంచి బయటపడాలని హెచ్చరిస్తున్నారా, లేక తాను పార్టీని వీడడానికి ఆ కోటరీ ఎలా కారణమైందో ప్రజలకు వివరిస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ ద్వారా సానుభూతి పొందడంతో పాటు జగన్ను ఇబ్బంది పెట్టే వ్యూహం కూడా ఇందులో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సాయిరెడ్డి ట్వీట్ వెనుక మరో కీలక కోణం కూడా వినిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 22న విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ తరుణంలోని ఆయన అమ్ముడుపోవడం అనే పదాన్ని వాడటం గమనార్హం. లిక్కర్ స్కామ్ విషయంలో వైసీపీలోని కోవర్టులే నిజాలు బయట పెట్టబోతున్నారా, ప్రత్యర్థులకు అమ్ముడుపోయి తనను లేదా జగన్ను ఈ కేసులో ఇరికించబోతున్నారని సాయిరెడ్డి భయపడుతున్నారా, లేదంటే తాను ఈడీ ముందు నోరు విప్పితే ఆ కోటరీ గుట్టు రట్టవుతుందని బెదిరిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. రాజీనామా చేశాక కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న సాయిరెడ్డి ఈడీ విచారణని ఎదుర్కోబోయే ముందే ఈ స్థాయిలో విరుచుకుపడడం వెనుక బలమైన రహస్యం ఉండే అవకాశం ఉందన్నది అనలిస్టుల మాట. అయితే సాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా సైన్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. 10 ఏళ్ల పాటు అదే కోటరీలో ఉండి రాజ్యసభ సీటు, టీటీడీ బోర్డు సభ్యత్వం, ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అనుభవించినప్పుడు లేని తప్పులు ఇప్పుడు కనిపిస్తున్నాయా అంటూ వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. జగన్ రాష్ట్రంలో లేనప్పుడు దొంగచాటుగా రాజీనామా చేసి ఇప్పుడు నీతులు చెప్పడం నమ్మక ద్రోహమేనని మండిపడుతున్నారు. రాజకీయ వ్యభిచారం మానేసి చెప్పినట్టుగానే వ్యవసాయం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. కడుపు నిండా పెట్టింది తిని నాలాగా దరిద్రంలో బతుకు అని దీవించాడట వెనుకటుకో ముష్టివాడు అన్న సామెతని గుర్తు చేసుకున్నారు. సాయిరెడ్డి మౌనంగా ఉంటేనే కనీస గౌరవం దక్కుతుందని, ఇలాంటి ట్వీట్లతో తన పరువు తనే పోగొట్టుకుంటున్నారని వైసీపీ శ్రేణులు కౌంటర్లతో విరుచుకుపడుతుండడం గమనార్హం. మొత్తానికి విజయసాయిరెడ్డి ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కొత్త హీట్ పుట్టించింది. అది జగన్ పై ప్రేమ లేక పగ అన్నది పక్కన పెడితే వైసీపీ లోపల ఏదో పెద్ద కుట్ర జరిగిందని ఆయన బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. వెనిజులా అధ్యక్షుడి కథ చెబుతూ కోటరీ బందీలు అంటూ ఆయన వాడిన పదజాలం నేరుగా పార్టీ ముఖ్య నేతలకు గుచ్చుకునేలా ఉంది. మరోవైపు ఈడీ విచారణ సమయం దగ్గర పడుతుండటంతో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. జగన్ దీనిపై స్పందిస్తారా, లేక సోషల్ మీడియా వారితోనే సరిపెడతారా అనేది చూడాలి. ఏదేమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాట సాయిరెడ్డి, జగన్ విషయంలో అక్షరాలా నిజమవుతోంది.